బాధపడే కంటే అర్థం చేసుకోండి, సువార్తను నీ కాళ్ళ కింద తొక్కుతున్నావు. ఎవడు అన్యుడు కాదు, క్రైస్తవుడిగా ఉంటున్న నీవే, రెవరెండు బిషప్ పోప్ అని పెట్టుకున్న నీవే ఈరోజు క్రైస్తవ యొక్క సువార్తకు అడ్డుపడుతున్నావని తప్పనిసరి తెలుసుకోవాల్సిన రోజు ఇది. ఎందుకు పర్మిషన్ అడగలా? ఒక జీవో ఆర్డర్ చేయమని గవర్నమెంట్ని. మేము కూడా స్వతంత్రంగా క్రైస్తవులు మేము ఆరాధించుకోవాలి. నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేసేది. మేము బాగుండాలని ఎప్పుడు ప్రార్థన చేసుకోవట్లే. మేము మా దేశము, మా ప్రాంతము, మా ఇరుగు పొరుగు వారు, మా గ్రామస్తులు, మా రాష్ట్రాలు, మా దేశమంతా, దేశం ఉన్న నాయకులందరూ కూడా మంచి పరిపాలన చేయాలని, మీ కొరకు జ్ఞానం కలగని, దైవ జ్ఞానం కలగని ప్రార్థన చేస్తుంటే వీటి వారిని అణిచివేయడానికి ప్రభుత్వాలు చూస్తుంటే ప్రభుత్వాలు తొత్తులుగా మారుతున్నారు పాస్టర్లు ఈ రోజున. ఇదంతా న్యాయం? అన్యాయం కదా. కాబట్టి పిల్లరా, మీరందరూ ఒకసారి గమనించండి. ఇది నిజమా కాదా ఆలోచించుకోండి. మీరు కూడా నేను చెబుతున్నాను ఏదో అనుకోవడం కంటే గంటలు గంటలు తరబడి విచ్చలవిడిగా వస్త్రహీనులుగా మత్తు పానీయం తాగి గంటలు గంటలు డాన్సులు వేస్తున్న వారిని ఎవరిని కూడా ఏంటి అనేవాళ్ళు లేరు. కానీ ఈ రోజున గ్రామ స్వేచ్ఛను, రాష్ట్రాలు బాగుండాలి మనం ప్రార్థనలు చేసి యాచనలు చేస్తుంటే మనకు మాత్రం ఇక పర్మిషన్ ఉందని అడుగుతున్నారు. ఎవరిది ఇది పర్మిషన్ డైలాగు? ఎవడిచ్చాడు వాడు హక్కు? భారతదేశంలో స్వతంత్రులు మనం, లేక స్వేచ్ఛానుసారులం, వాక్ స్వతంత్రం కలిగిన దేశంలో పుట్టి కూడా మన నోరుని మూపించాల్సి వస్తున్నప్పుడు పాస్టర్లను పిలుస్తున్న పెద్ద పాస్టర్లారా, మీరు పాస్టర్లా లేక మరొకట ఆలోచించండి ఒకసారి. ఫోన్ చేయాలి కదా. పోలీసు స్టేషన్ ఫోన్ చేస్తే వీళ్ళకి పోలీసులు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి సెక్షన్ ఉంది. గొడవ అయితే ఊళ్ళో పోలీసులు చేస్తే వాళ్ళు అరగంట లేటుగా వచ్చినా ఆ వారి శిక్షకి వాళ్ళు పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఫోన్లు చేస్తానికి వాళ్ళకి ఏమన్నా ఉందా? పోలీసులు పట్టించుకుంటున్నారా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలంటే వీళ్ళు తన్నులు తిన్న తర్వాత వస్తారు. వస్తే ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఒక సువార్తకి వెళ్ళాడు. ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళాడు. ఏం తెలంగాణ వెళ్ళకూడదు అయింది? తెలంగాణలో మనుషులు లేరా? తెలంగాణ మన సోదరులు కదా. వెళ్ళారు. వెళితే అక్కడ కొంతమంది సోదరులు దాదాపుగా కారు 30-40 లక్షల కారు రేటు ఉంటుంది. దానికి రాళ్ళు తీసి కొడుతూ బూతులు తిడుతూ ఆ పెద్దని, చాలా పెద్ద పాస్టర్ గారు అనుకుంటా ఆయన కర్రలతో కొడుతున్నారు. కొంతమంది కొట్టు కొట్టు అని బూతులు ఎడుతూ ఉన్నారు. ఇప్పుడు అదే సెక్షన్ ఉంటే ప్రతివాడు భారతదేశంలో క్రైస్తవులు చట్టం మీద ప్రతి ముఖ్యమంత్రి ప్రమాణం చేసేప్పుడు చెప్తాడు, లేక గెలవక మునుపు చెప్తాడు సమాన హక్కు ఉంటుందని చెప్పడం తప్ప ఏమనుందా? ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చెప్తున్న క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వారికి ఒక నెంబర్ ఇచ్చి ఎంపనే సార్ మేము సువార్త చేస్తున్న అడ్డుపడుతున్నారంటే పోలీసులు వచ్చేలా చేయండి. మరి ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఈ క్రైస్తవులు ఆటంకపరుస్తున్నప్పుడు సార్ మేము పలానా గ్రామంలో ఉన్నాం, ఆ గ్రామస్తులను అడ్డగించారు అని వెంటనే ఫోన్ చేసినప్పుడు పోలీసులకు ప్రత్యక్షం కావాలి. అయ్యేం చెప్పాలి? మీకెందుకు, ఇంటి వినండి లేకపోతే లేదు. రేపు ఎలక్షన్ వస్తుంది, తెలుగుదేశం ఓటేమని మైకులు పెట్టి తిరగట్లేదా? ప్రచారం చేసుకోవట్లేదా? రేపు వైఎస్ఆర్ పార్టీ వాడు చేసుకోవట్లేదా? రేపు మరి పవన్ కళ్యాణ్ పార్టీ చేసుకోవట్లేదా? ఎవరు చేసుకోవట్లేదు? సిపిఎం పార్టీలు తిరగ రోడ్ల తిరిగి గందరగోళం చేస్తారు కదా. వాడికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అసలు సృష్టిగా మూలాధారుడు మాటను పక్కన పడేసి మూలం పడేసి స్వార్థ రాజకీయాలతో బాగుపడడానికి కోట్లు కూడా దండుకొని ఇతర దేశాల్లో ప్లాట్లు కొనడానికి, ఇతర దేశాల్లో గొప్పవాళ్ళు చేయడానికి ఏమో దండుకుంటే వాడినేమో స్వేచ్ఛనిచ్చారు. దేశ కొరకు ప్రజల కొరకు కష్టపడి కన్నీరు కార్చే క్రైస్తవులకు మాత్రం తలకాయలు పగలు కొడుతున్నారు. ఎక్కడ న్యాయం చెప్పండి? ఎక్కడ న్యాయం? ఎలక్షన్ వచ్చింది కాబట్టి క్రైస్తవులను ఏకం చేసి మీటింగ్లు పెడుతున్నారు. చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ. ఎలక్షన్ అయిపోతే వీళ్ళకి రక్తం కారాల్సిందే, తలకాయలు పగలాల్సిందే, చర్చీలు పగలాల్సిందే, చర్చిలను మంటలు పెట్టి నిప్పులు పెట్టి కాల్చాల్సిందే కదా. మరి కలిసిన పాస్టర్లు ఏం చేసి మూగోళ్ళ మూగ బొమ్మల పాస్టర్లు వీళ్ళు ఒక స్వార్థపరులు. వాడేమో కులము మతం అంటే చిచ్చు పెట్టి రాజకీయం వేసుకున్నాడు. ఈరోజు ఎవడు కులానికి వాడైపోయాడు, ఎవడు కులానికి వాడు ఒక రాజకీయ నాయకుడు అయిపోయాడు. మన పిచ్చి గోర్రెలు ఏం చేస్తారంటే మావోడు. కానీ నీ తలగా బగలు కొట్టిన రోజున, నీ స్వార్థ అడ్డగిచ్చిన రోజున మీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడతారా? పైపచ్చి నిన్నే నువ్వు రాగా చర్చి బొమ్మ అంటారు. కానీ చర్చికి వెళ్ళి నీ కుటుంబం కోసం, నీ దేశం కొరకు, రాష్ట్రం, నీ గ్రామం కొరకు ప్రార్థనలు చేస్తున్నారు.
వాళ్ళు ఏం చేస్తారు? అబ్బాయి చేసుకొని వాళ్ళని ఇష్టమే తిను, లేకపోతే లేదు, ఇష్టమే తీసుకో, లేకపోతే తీసుకోమాక పత్రిక అనేవాడు ఉన్నాడా? వాడితో కలిసి రాయి పట్టుకొని రాయి విసరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, ఎవరి కోసం మనం